హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు జగ్గుకి ఇష్టమైన చికెన్ కర్రీ చేసేద్దాం. సో ఫస్ట్ నేను కడాయిలో ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలా స్పైసెస్ అనమాట. షాజీరా, లవంగం, దాల్చిన చెక్క, యాలకులు, తోక మిరియాలు, అనాస పువ్వు అండ్ బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. నేను మర్చిపోయాను స్టార్టింగ్లో. సో నాకు చికెన్ కర్రీ చేసే మధ్యలో గుర్తొచ్చింది. నేను అప్పుడు యాడ్ చేశాను. బట్ మీకు ఇప్పుడే చెప్తున్నాను, బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. సో అవి ఒక 10 to 20 సెకండ్స్ కొంచెం అట్లా ఫ్రై అయిన తర్వాత దెన్ ఆనియన్ అండ్ చిల్లీస్, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. సో నేను ఆనియన్స్ 1 ఆనియన్ మీడియం సైజ్ తీసుకున్నాను అండ్ 4-5 చిల్లీస్ తీసుకున్నాను. సో జగ్గుకి కొంచెం స్పైసీగా ఉంటే కర్రీ ఇష్టం అనమాట. సో చిల్లీస్ నేను 4-5 తీసుకున్నాను. సో 3 యాడ్ చేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా యాజ్ పర్ టేస్ట్ సాల్ట్ కొంచెం అంటే. సో ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను హాఫ్ అన్ అవర్ బిఫోరే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను చికెన్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో కొంచెమే యాడ్ చేసుకున్నాను బికాజ్ ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను మళ్ళీ యూజ్ చేస్తాను కాబట్టి కర్రీలో. సో అది ఒక 5 minutes మనము మూత పెట్టేసి కొంచెం అది కుక్ అవ్వనివ్వాలి చికెన్. సో తర్వాత ఒక 5 minutes తర్వాత మనము కొంచెం పుదీనా అండ్ టొమాటో యాడ్ చేశాను నేను. పుదీనా ఇఫ్ యూ లైక్ యూ కెన్ యాడ్. సో నాకు ఇష్టం అండ్ జగ్గుకి కూడా ఇష్టం కాబట్టి సో నేను యాడ్ చేశాను పుదీనా. కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత చిల్లీ పౌడర్ అండ్ కొంచెం వాటర్ వేసుకొని కుక్ ఒక 50% కుక్ అయింది అప్పుడు. సో ఇంకొక 50% మనం ఇప్పుడు కుక్ చేద్దాం. సో చూస్తూ ఉండాలి మధ్య మధ్యలో. దాన్ని ఇప్పుడు మా అత్తయ్య పంపించింది ఇండియా నుంచి ధనియాల పౌడర్ అండ్ చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాం. సో అవి కూడా యాడ్ చేసి కొంచెం జస్ట్ ఒక 2 minutes మనం మూత పెట్టేసి ఆ మసాలాస్ అన్నీ పడుతుంది అనమాట చికెన్ కర్రీకి. సో లాస్ట్లో కొత్తిమీర వేసి కలపాలి. సో ఇక్కడ మా హస్బెండ్ చికెన్ కర్రీ చూపించు అంటే నన్ను చూపిస్తున్నాడు వీడియోలో. సో చికెన్ కర్రీ చేసేసాను, అయిపోయింది. ఇప్పుడు చపాతీ విత్ చికెన్ కర్రీ సర్వ్ చేస్తున్నాను జగ్గుకి. సో తనకి చికెన్ కర్రీ అండ్ చపాతీ ఇష్టం అనమాట. సో ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తున్నాడు ఎలా ఉందో మరి. సో బాయ్ గాయ్స్, దట్స్ ఇట్. సీ యు ఇన్ ద నెక్స్ట్